గోవుని మన భారత రాజ్యాంగంలో క్లియర్‌గా రాసింది. గోవధ పనికిరాదు. గోవుని రక్షించాలని. గోవు అనేది ఒక మతం, ఒక కులం కాదు. ఏ మతం వారైనా బైబిల్‌లో, ఖురాన్‌లో ఏ గ్రంథమైనా తీసుకోండి. గోవుని చంపమని ఎక్కడా లేదు. గోవుని రక్షించమనే అన్నారు అందరూ గూడా. సరే హిందూ మత గ్రంథాలు, శాస్త్రాలు, పురాణాలు, వేదాలు ఎక్కడ కూడా గోవుని చంపమని ఎవరు ఎంకరేజ్ చేయలేదు. అది మనం యాక్చువల్‌గా మనం చేస్తున్నాం గానీ అది చాలా తప్పు. చట్టపరంగా గోవధ నిషేధం అనే చట్టం ఉంది. దాన్ని మనం అమలు చేయలేకపోతున్నాం. రాజకీయ నాయకులు ఏదో ఓట్ల కోసమనో, ఇంకోటో ఫారెన్ ఎక్స్‌చేంజ్ అనో ఏదో విధంగా రాజకీయ నాయకులు కూడా దీన్ని కల్పించుకొని గోరక్షణ చేయలేకపోతున్నారు. గోరక్షణ అనేది మనకెంత బాధ్యత ఉందో ప్రభుత్వానికి కూడా అంత బాధ్యత ఉంది. స్టేట్ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ, మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అన్ని శాఖలకి ఉపయోగించేది గోవుండి. దాన్ని అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పవలసి వస్తుంది. ఏం చేద్దంటే గోవధలు జరిగిపోతున్నాయి కాబట్టి. గోవు ఎక్కడా చంపబడకూడదు. ఎప్పుడు గోవుని మనం కాపాడుతూనే ఉండాలి. అదే మన ఐశ్వర్యం అది. గోధనం అది. గోమూలం చేత ఇలాగా గోవధన ఈ మధ్యన ఏంటంటే గోవుని జాతీయ ప్రాణిగా ప్రభుత్వం అంగీకరించాలి అని ఒక స్లోగన్. యాక్చువల్‌గా పూర్వం దయానంద సరస్వతి దగ్గర నుంచి ఎందరో ఎన్నో ఉద్యమాలు చేశారండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గోవు వధించకుండా చూడలేకపోయారు. బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు లారీలు అందరూ సంతకాలు పెట్టిన కాగితాలని ఆయనకి తీసుకెళ్ళి పీఠాధిపతులు అందరూ కలిసి ఆయనకి సమర్పించారు. అయ్యా! గోవు చంపకుండా చూడండి. ఇది మా కోరిక. ఇది మన ప్రభుత్వం. ఇది మన భారతదేశపు ఆస్తి. మనం దీని మూలానే బతుకుతున్నాం. గోవుకి చంపబడకూడదు. గోవుకి హాని అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వాలకి మనం మెమరాండం చేస్తున్నాం, స్ట్రైకులు చేస్తున్నాం, పాదయాత్రలు చేస్తున్నాం. ఏం చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు. గోవులు కూడా సఫర్ అవుతూనే ఉన్నాయి. ఆ గోవుని వధించడం మూలాని, చిత్రవధలు చేసి దాన్ని చంపడం మూలాని మన కరువులు, కాటకాలు, తుఫాన్లు, వరదలు ఈ రోజున మనం ఏమైతే ఈ భూకంపాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే గోవధ మూలానే వస్తున్నాయని మనం చెప్పడం కాదు. సైంటిస్టులు అందరూ కూడా ప్రూవ్ చేశారు దాన్ని. ఆ వేవ్ లెంగ్త్స్‌ని బట్టి దాన్ని చిత్రవధ చేయడం మూలాన మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాం. ఇవన్నిటికీ కారణం గోవధే. గోవుని రక్షించుకోవాలి. ఎక్కడైతే పూర్వం లక్షలు మనుషులు ఎంతమంది ఉండేవారో అంతకంటే ఎక్కువ జనాభా లిస్టులో ఆవులు ఉండేవండి. వేల ఆవులు, లక్షల ఆవులు దానం చేశారు దశరథ మహారాజు శ్రీరామమూర్తి కళ్యాణానికి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆ పుట్టలో గోవు పాలు తాగి ఆయన బయటకు వచ్చి మనకి దర్శనం ఇచ్చాడండి. ఇలాగా పురాణాల్లో తెలుసుకున్నా కూడా చాలా చాలా విషయాలు గోవు మూలాన్ని మనం లాభపడ్డాం అనేది నిర్వివాదాంశం. గొప్పగా ఈ గోవు లేకపోతే మనం లేము. అది తెలుసుకుని దాన్ని చంపకుండా దాన్ని ఎలాగ రక్షించాలి ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. ఆర్టికల్ భారత రాజ్యాంగంలో 48వ ప్రకరణంలో ఇది బేసిక్ ప్రిన్సిపల్. గోవుని చంపకూడదు. ఇది ఎవరో ఏదో కథ చెప్పి నన్ను చంపినా పాపం లేదని అనేవాళ్ళు ఉన్నారు. కానీ అది చాలా తప్పది. అది లేకపోతే యజ్ఞాలు, హోమాలు మనకి అసలు ఏ ప్రక్రియ కూడా మనకి జరగదు గోవు లేకపోతే. ఆయుర్వేద ఔషధాలు ఏమనుకున్నాం అన్నీ. సో గోవు భారతీయ ప్రాణిగా ప్రభుత్వం ఒప్పుకోవాలని ఇవాళ కూడా మనం అదే మాట మాట్లాడుతున్నాం. అసలు ఇది ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం కూడా మంచిదే.
ఉద్దేశం ఏంటంటే గోవధ పనికిరాదు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే జాతీయ ప్రాణిగా గుర్తిస్తే దాన్ని ఎవరు చంపరు అని అనుకోవడం చాలా పొరపాటండి. మన భారత రాజ్యాంగ చిహ్నం 3 సింహాల కింద బొమ్మలో చూడండి మీరు ఎద్దు బొమ్మ ఉంటుంది. దాన్ని గౌరవించలేని వాళ్ళు దాన్ని ఇలా చంపేస్తూ ఉంటే ఏ ఏ ఏ విధంగా మనం ప్రాణి అంటే జాతీయ ప్రాణి అంటే దాన్ని చంపకుండా ఉంటారా? ఇంకా చంపుతారు దాన్ని. అలా జరుగుతుంది. దాన్ని ఎవరు కేర్ చేయరు. అంచేత దానికి మనం ఏం చేయవలసంటే గోవధ అనేది నిషేధం ఉంది. ఆ గోవధ నిషేధం చట్టాన్ని అమలు చేయడానికి పోలీసులు కానీ, రాజ్యాంగాలు కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ యాక్షన్ తీసుకొని గోవును రక్షించేటారు. పోలీసులు కానీ, రాజ్యాంగం కానీ, చట్టాలు కానీ, లాయర్లు కానీ వీళ్ళందరూ కూడా గోవును రక్షించడానికి గోవధ నిషేధం అమలు చేయడానికి ప్రయత్నించాలని మనం కోరాలి తప్ప పైగా గవర్నమెంట్ మనం చేస్తుందో లేదో మనం చేయడానికి రెడీ అవ్వాలండి. గోవు పోషణ, గోవు గురించిన మన ప్రతి ఈ పంచగవ్యాలని మనం సేవ్ చేసుకోవాలని మనకుండాలి. మనం దాన్ని సేవ్ చేసుకుంటే మనకు ఉపయోగం మనం గ్రహించాలి. మనం కనుక చేయగలిగితే గొప్పగా ఫలితాలు మనం పొందుతాం కాబట్టి గోవధని అరికట్టవలసిన బాధ్యత మన మీద ఎక్కువ ఉంది. గవర్నమెంట్ అడగాలి, వాళ్ళు సహకరించాలి, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇలా జరగకుండా చూడాలి. అది స్ట్రిక్ట్‌గా అమలు చేసే విధానం కనుక ఉంటే జాతీయ ప్రాణిగా గుర్తించవలసిన అవసరం లేదు. అంటే గోవధ నిషేధం అనేది డైరెక్ట్ మనం చెప్పేది. ప్రాణిగా ప్రకటించండి, దాన్ని అలా ప్రకటిస్తే దాన్ని చంపరు అని మొక్కు ఎక్కడుందంటే ఇలా మనం చూపించినట్టు ఉంటుంది. అది కాదు. మనం అడగవలసింది ఏమిటంటే గోవధ పనికిరాదు. గోవుని రక్షించాలి. అది ప్రభుత్వం చేయాలి అని మెమరాండం ఇవ్వండి తప్పులేదు. అంచేత డైరెక్ట్‌గా మనం అడిగేద్దాం. చట్టం ఉంది. దానికి అమలు చేయండి అంతే. చట్టాలు లేక ఇవాళ కొత్తగా చట్టం చేయమని మనం అడగట్లే. ఎన్నో చట్టాలున్నాయి. గోవు గురించి ఎన్నో చట్టాలు రాసున్నాయి. పుస్తకాలున్నాయి దాని మీద. అడ్వకేట్స్ అందరికీ తెలుసును. వాళ్ళు కూడా ఫ్రీగా వాదించి ఇలాంటి కేసుల్లో వీటిని హాని కలగకుండా, వీడిని చంపకుండా, ఆ చంపేవాళ్ళని పట్టుకుని శిక్షించి, అమ్మేవాళ్ళని శిక్షించి పైగా గోమాంసం ఏంటంటే గోమాంసం తినడం అనేది మహా అపరాధం అది. జన్మలకి ఎన్ని జన్మలైనా ఆ పాపం బ్రహ్మ హత్యాపాతకంతో సమానం అది. గోవధ అనేది చాలా ఇదేంటి కాదు. అది జంతువుని అమ్మిన వాడికి, అది కొన్నవాడికి, దాన్ని చంపిన వాడికి, దాన్ని వండిన వాడికి, దాన్ని తిన్నవాడికి అందరికీ పాపం. అది మేము చంపలేదు, మేము తింటున్నాము అనేది చాలా తప్పది. అసలు ఏ జంతువునైనా చంపొద్దన్నారు. అందులో గోవు గోధనం దాన్ని చంపేస్తున్నామంటే ఏంటి అర్థం? సో, మనం ప్రభుత్వాలను అప్రోచ్ అవ్వాల్సిన విషయం అది కాదు. ప్రాణిగా అని వాళ్ళే చెయ్యరు. అది కూడా చెయ్యరు వాళ్ళు. చేసినా కూడా దాని మూలాన ఉపయోగం లేదు మనకి. గోవధ అనేది పనికిరాదు అనేది మన ముఖ్యోద్దేశం కాబట్టి దాన్ని ఫోకస్ చేసి, దాన్ని అడిగి మన పీఠాధిపతులు అందరూ గో ప్రేమికులు, గో పాలకులు, గో రక్షణ చేసే వాళ్ళందరూ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయమని గవర్నమెంట్‌ని అడుగుదాం. గవర్నమెంట్ మన 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 అంతట మనం చేయగలిగింది చేస్తూ, దాని పాలని వాటిని మనం ఎక్కువ వాడకంలో పెట్టి, దాని ద్వారా వచ్చే పదార్థాల్ని ఆ గోమయంతో వచ్చే వినాయకుడు ఇలాంటివి అనే ఏ విధంగా ఆయుర్వేదంగా మనం ఉపయోగించుకోవాలో అన్నీ ఉపయోగించుకుంటూ గోవుని సేవ్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ప్రభుత్వాన్ని కూడా అడుగుదాం. ఈ విధంగా గోవధ నిషేధాన్ని అమలు చేసి గోవుని రక్షించుకుందాం. ఇలాగా ఎన్నో విషయాలు గోవు గురించి మనం ఇంకా 10 మంది ద్వారా విని మనం తెలుసుకుందాం.